ఇది ఇక్కడితో ఆపేయండి, ఇంకా ఇది కొనసాగించినట్టయితే ఈ మతపరంగా ఉన్నటువంటి టెన్షన్స్ ఇంకా పెరిగి ఘర్షణ వైఖరి ఏర్పడుతుంది అని చెప్పి బహదూర్ యార్ జంగ్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మేనల్లుల్ని ధూల్పేట హింసలో చనిపోయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండమని కోరుకున్నాడు. దీని మీద సరోజినీ నాయుడు స్పందించి పోయిటరీ కూడా రాసింది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్య సమాజ్ వాళ్ళు అటు వరంగల్లో బత్తిని మొగలయ్య పేరిట ఈవెన్ కాళోజీ నారాయణరావు కూడా ఆర్య సమాజ్లో ఉండి బత్తిని మొగలయ్య గౌడు ఇష్యూలో గొడవ చేయడం జరిగింది. బత్తిని మొగలయ్య గౌడు అంటే ఆయన మీద గౌరవం ఉన్నప్పటికీ ఆ తాలీం ఖానాలు లేదా అఖాడాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్య సమాజ్ భావజాలంతో ఒక పైల్వాళ్ళను తయారు చేసే కేంద్రంగా ఉండేది. ఈ చరిత్ర అంతా ఇట్లా ఉంటే ప్రతిసారి నిజాం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా నిజాం నిరంకుశుడు, నియంత, మతోన్మాది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే నిజాం మతోన్మాది అయినట్టయితే హైకోర్టు కట్టించేప్పుడు ఇంజనీర్లు వచ్చి ఇక్కడ ఒక చిన్న గుడి ఉన్నది, ఈ గుడిని పక్కకు తప్పించి తీసి వేరే దగ్గర పెట్టుకొని మనము హైకోర్టు కట్టుకుందాం అని చెప్పి ఇంజనీర్లు ఒక ప్రస్తావన తీసుకొస్తారు. నిజాం ముందట అది పెడతారు. నిజాం ఏమంటాడంటే మనము కట్టేది న్యాయాలయం, దాన్ని అన్యాయ పునాదుల మీద ఎట్లా కడతారు, ఆ గుడిని అక్కడే ఉంచండి, అది పోషమ్మ గుడి, అది బీసీ ఎస్సీ దళితుల సంబంధించిన గుడి కాబట్టి మనం దాన్ని గౌరవించుకోవాలి. ఇప్పటికి కూడా హైకోర్టు ఆవరణలో ఈ పోషమ్మ గుడి ఉన్నది, ఆ పోషమ్మ గుడి అట్లనే ఉంచి దాన్ని పక్కకు జరిపి హైకోర్టు కట్టుకోవడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు బోలెడన్ని ఉన్నాయి. అజంతా ఎల్లోరాలో విగ్రహాలని వాటి కట్టడాలని రక్షించడం కోసానికి, పరిరక్షించడం కోసానికి ఆయన విదేశాల నుంచి వాటిని పిలిపించి వాళ్ళతోటి వాటిని రక్షించే ఏర్పాటు చేసిండు. బనారస్ హిందూ యూనివర్సిటీకి, తిరుపతికి, భద్రాచలానికి, యాదగిరిగుట్టకు, మన వికారాబాద్లో ఉన్నటువంటి అనంతగిరి టెంపుల్కు, ఇట్లా చాలా టెంపుల్స్కు ప్రభుత్వం తరఫున సహాయం అందించాడు. అట్లాంటి వ్యక్తిని ఒక మతోన్మాదిగా చూపించి ఇన్ని సంవత్సరాలు మన పాఠ్యపుస్తకాలలో జోడించడం జరిగింది. అదే భావజాలంతో ఈరోజు ఆర్య సమాజ్ తర్వాత జనసంఘ్ తర్వాత బీజేపీగా మారి సంఘాల్లో పనిచేసే రచయితలు, మేధావులు, విద్యార్థులు, స్త్రీ సంఘాలలో పనిచేసే వాళ్ళు, జమీలా లాంటి వాళ్ళంతా రాబోయే ఎన్నికలు దేశ స్థితిని ఎటు మారుస్తాయి, తర్వాత భవిష్యత్తులో భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏ రూపం తీసుకోనున్నది, ఏ శక్తులు ఎటువైపు సమీకరణలు చేసుకుంటాయి, ముఖ్యంగా మతోన్మాద హైందవ శక్తులు ఒక కొత్త రూపం తీసుకొని రాజకీయ రంగంలో ప్రవేశమవుతున్న దశ ఇది. హిందూ మహాసభ ప్రారంభమైన దగ్గర నుంచి 2013 వరకు హిందూ వ్యవస్థలో పనిచేసిన శక్తులన్నీ, అది బీజేపీ రూపంలో ఉన్న, ఆర్ఎస్ఎస్ రూపంలో ఉన్న, జనసంఘ్ రూపంలో ఉన్న, హిందూ వాహిని రూపంలో ఉన్న, వాటి మత స్వరూపాన్ని స్పష్టంగా సమాజం ముందు ఉంచేవి. కానీ నరేంద్ర మోడీని ఎన్నికల రంగంలోకి దింపుతూ బీజేపీ ఒక కొత్త రూపాన్ని తీసుకోబోతున్నది. దీంతో ఏమి ప్రమాదం రాబోతున్నది, ఏ శక్తులకు ఈ ప్రమాదం రాబోతున్నది, ఆ ప్రమాదాన్ని ఒక అంచనా వేసుకొని మన సంఖ్య తక్కువదా మన సంఖ్య ఎక్కువదా అనే దాంతో సంబంధం లేకుండా ఒక నిరంతర క్యాంపెయిన్ను కనుక చేపట్టకపోతే నాకున్న అంచనా ప్రకారం ఈ దేశం ఒక ఊహించనటువంటి తీవ్రమైన అనిశ్చలత స్థితికి పోబోతుంది.
దీని మీద నేను ఇప్పటికీ చాలా ఇంగ్లీష్ వ్యాసాలు చాలానే రాశాను. తెలుగులో చాలా డిబేట్ జరగట్లేదు. డిబేట్ అంతా వేరే అంశాల మీద ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆ డిబేటు తెలుగు పత్రికల్లో కూడా జరగాలి. 2002లో గుజరాత్ రైట్స్ జరిగినప్పుడు అప్పటికే ముఖ్యమంత్రి అయి నరేంద్ర మోడీ దేశానికి పరిచయం అయ్యాడు. ఆ రైట్ తర్వాత దేశం ఒక సంక్షోభంలో ఉండి అటు బాబ్రీ మసీదు కూలగొట్టబడి మండల్ రిజర్వేషను ఒక స్థిరీకరణ రూపం తీసుకునే దశలో బాబ్రీ మసీదు కూలగొట్టబడి మతోన్మాదాన్ని రెచ్చగొట్టబడి బొంబాయి రైట్లు, యూపీ రైట్లు, ఆ తర్వాత అంతిమంగా గుజరాత్ రైట్లకు చేరుకున్నాయి. దానికంటే కొద్ది ముందు 1996లో నేను వయనాడ్ హిందూ పుస్తకం రాశాను. ఆ తర్వాత దేశంలో చాలా న్యూస్ పేపర్లకు వ్యాసాలు రాయడము చేస్తున్న దశ అది. అప్పుడు హిందూ నన్ను కాలం రాయమంటే నేను అప్పుడు హిందూలో కాలమిస్ట్గా రాస్తున్నాను. దాంట్లో 2002లో మోడీ మీద ఒక అంచనా వ్యాసం రాశాను నేను. అది ఇప్పుడు బఫెలో నేషనలిజం బుక్లో ఉంది. అది కమ్యూనిస్టులను అడ్రస్ చేసి, అప్పటికి అంతకుముందు నాకు మోడీ బీసీ అని తెలియదు. అప్పుడే గూగుల్ సెర్చ్లో చూసి అతని కాస్ట్ బ్యాక్గ్రౌండ్ తీశాను. నార్మల్గా బీజేపీ వాళ్ళు కాస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా జాగ్రత్త పడతారు. బట్ ఐ కుడ్ మేనేజ్ దట్ కాస్ట్ బ్యాక్గ్రౌండ్. గూగుల్లో పెట్టారు, ఇప్పుడు కూడా స్పష్టంగా ఉన్నదంతా. ఝాన్సీ అనే కాస్ట్కు చెందినంత. అప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఈ మోడీ తీసుకునే డైరెక్షన్లో మత కల్లోలాలు జరిపిన పద్ధతి కానీ, ఆ మ్యాసెకర్ చేసిన పద్ధతి కానీ, ఆ రాజ్యాన్ని ఆయన కంట్రోల్ చేసిన విధానం కానీ, తన అనుకూల ప్రతికూల శక్తుల్ని అంచనా వేసుకున్న పద్ధతి కానీ చూస్తే కమ్యూనిస్టులు కులాన్ని గుర్తించకుండా తమలో ఒక బీసీని ప్రమోట్ చేసే దశ లేనప్పుడు బీజేపీ బీసీలతో ఈ దేశంలో ఒక బలమైన మతోన్మాద శక్తిగా ఎదిగే ప్రమాదం ఉంది అని నరేంద్ర మోడీ ముందు ప్రధానమంత్రి క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది. అది వచ్చినాడు ఈ దేశం చూస్తుంది ఏం జరుగుతుందో అని ఆ రోజే రాశారు. ఇప్పుడు బఫెలో నేషనలిజంలో హిందూ వ్యాసం ముందు చూడండి, మీరు చాలా పత్రికలు కోట్ చేస్తున్నారు. సో ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్. తర్వాత సరే గుజరాత్ ఈ సమస్య పక్కకు పోయి చాలా డిబేట్లు చేస్తున్నాం. ఎప్పుడైతే నరేంద్ర మోడీ తన క్యాండిడేచర్ను ఆర్గనైజ్డ్గా 2013 బిగినింగ్లో ప్రధానమంత్రికి ప్రతిపాదించుకున్నాడు, ఇంకా ఆయన కుల విషయం బీజేపీ బయటపెట్టి ప్రచారానికి పూనుకోకముందు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ పూనుకోకముందు, క్రానికల్ ఏషియన్ ఏజ్లో డీకోడింగ్ మోడీ అని ఒక వ్యాసం రాశాను. మోడీని డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మిలియనియం పోస్ట్ అని ఒక పత్రిక ఉంది, ఢిల్లీ నుంచి వస్తుంది. దాంట్లో ది డేంజర్ ఆఫ్ మోడీ బీయింగ్ ఏ బీసీ అని ఒక వ్యాసం రాశాను, పెద్ద వ్యాసం. ఇప్పుడు నెట్లో దొరుకుతుంది మీకు. ఆనాడు నాకున్న అంచనా ఏంటి అంటే, మోడీ ప్రధానమంత్రి అయితే ఆయన కుల బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఏమి ప్రమాదం ఉన్నది, మొదటి ప్రమాదం ఏమి అనేదాన్ని జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియరు ప్రెసిడెంట్ అయినప్పుడు, ఆయన తండ్రి జూనియర్ 1 ప్రెసిడెంట్, తర్వాత రెండో బుష్ జూనియర్ ప్రెసిడెంట్ అయినప్పుడు
ప్రపంచానికి ఒక ప్రమాదం వచ్చింది. అదే ప్రమాదము భారతదేశానికి ఇంకా అమెరికా కంటే రెండంతలుగా మోడీ ప్రధానమంత్రి అయితే వచ్చే అవకాశం ఉంది అని దాంట్లో చెప్పారు. ఏమిటి ఆ ప్రమాదం? జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్ అయ్యే నాటికి 2001 బిగినింగ్ నాటి ఆయన జనవరిలో తీసుకున్నాడు. ముస్లిం ప్రపంచం అంతా కూడా బుష్ కుటుంబం ఒక ప్రమాదకరమైన కుటుంబం అని గుర్తించి ఒక ఎనిమి స్థాయిలో పెట్టారు ఎంటైర్ ముస్లిం వరల్డ్. ఆ స్థితిలో రైట్ వింగ్ అమెరికన్స్ జార్జ్ బుష్ను ప్రెసిడెంట్గా చేశారు. ఒక్క బిన్ లాడెన్ ఎదగడం వల్ల జరిగింది. అయితే ముస్లిం ప్రపంచానికి జార్జ్ స్థావరాలు సంపాదించుకొని బతికే అవకాశం ఉండేది కాదు. దెర్ వాజ్ ఎ సింపతి ఎట్ దట్ టైం. ఒకవేళ మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయితే మోడీ ప్రధానమంత్రిత్వం ఒక్క బిన్ లాడెన్ కాదు 10 మంది బిన్ లాడెన్ను సృష్టిస్తుంది అని చెప్పారు. బికాస్ ఆ పొటెన్షియల్ ఉన్నది. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. అది ఇండియన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ వారం రోజుల కింద ఒక విషయం చెప్పారు. ఎటాకు ఒక దేశం మీద కొన్ని శక్తులు చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, ఒక వ్యక్తి మీద దాడి చేయాలంటే ఆ వ్యక్తి మీద వ్యక్తి పగ. ముస్లిం ప్రపంచానికి మోడీ మీద వ్యక్తి పగ కూడా ఉన్నది. అది జార్జ్ బుష్ మీద లేదు. వ్యక్తిగా వాళ్ళకేమి బుష్ మీద పగలేదు. కానీ రిపబ్లికన్ పార్టీ చేసిన దాడుల మీద